మీ అందరికీ వందనములు. ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు. ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఎన్ని నెలలు వారు పరిశుద్ధ స్థలమును కాలితో త్రొక్కుదురు? రెండవ ప్రశ్న, మిగిలిన వారు భయాక్రాంతులై ఏమి చేసిరి? మూడవ ప్రశ్న, అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహం తెచ్చుకొని ఎక్కడ నిలిచెను? నాలుగవ ప్రశ్న, అంతటా ఇంకొక సూచన ఎక్కడ కనబడెను? ఐదవ ప్రశ్న, మృగము యొక్క సంఖ్యను ఎవడు లెక్కింపనిమ్ము? ఆరవ ప్రశ్న, ఈ విషయంలో ఏమి కనబడును? ఏడవ ప్రశ్న, దాని తలల మీద ఏ పేర్లు ఉండెను? మీ అందరికీ వందనములు. ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు. ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఆ ద్రాక్షల తొట్టి ఎక్కడ త్రొక్కబడెను? రెండవ ప్రశ్న, దేవునికి భయపడి అతడు వారిని ఏమి చేయుమని అతడు చెప్పెను? మూడవ ప్రశ్న, అతడు వినిన శబ్దము వేటిని పోలినది? నాలుగవ ప్రశ్న, 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఎవడును ఎక్కడ ప్రవేశింపజాలకపోయెను? ఐదవ ప్రశ్న, దాని పేరు గల సంఖ్యను లోబడక వాటిని జయించిన వారు ఏమి కలిగి ఆ ఘటసర్పము సముద్రం నొద్ద నిలిచియుండిరి? ఆరవ ప్రశ్న, మెలకువగా నుండి ఏమి కాపాడుకొనువాడు ధన్యుడు? ఏడవ ప్రశ్న, నీవు న్యాయవంతుడవు అని ఎవరు చెప్పెను? మీ అందరికీ వందనములు. ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు. ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఎలాంటి వారై ఉందురు? రెండవ ప్రశ్న, భూనివాసులు ఏ విధముగా మత్తులైరి? మూడవ ప్రశ్న, జనములన్నీ ఎలా మోసపోయిరి? నాలుగవ ప్రశ్న, దేవుడు ఏమి జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు? ఐదవ ప్రశ్న, వారిద్దరూ గంధకముతో మండుచుండు అగ్నిగుండంలో ఎలా వేయబడిరి? ఆరవ ప్రశ్న, దేవునికే ఏమి చేయవలెనని అతననెను? ఏడవ ప్రశ్న, ఆయన తన దాసుల రక్తమును బట్టి ఏమి చేసెను? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్. ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం నుండి 22 అధ్యాయాల వరకు. ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మరణమును మృతుల లోకమును ఎక్కడ పడవేయబడెను? రెండవ ప్రశ్న, అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత ఎక్కడ నుండి దిగి వచ్చెను? మూడవ ప్రశ్న, దానిలో ఏమి ప్రకాశించుచున్నది? దానికి ఎవరు దీపమై ఉండెను? నాలుగవ ప్రశ్న, ఆ దూత అతనితో ఎవరిని నీకు చూపెదనని చెప్పాను? ఐదవ ప్రశ్న, దేవుని నివాసము ఎవరితో కూడా ఉన్నది? ఆరవ ప్రశ్న, ఇచ్చయించు వానిని జీవజలమును ఎలా పుచ్చుకొననిమ్ము? ఏడవ ప్రశ్న, ఆ నది యొక్క ఆవలను ఈవలను ఏమి ఉండెను? ఈ సమాధానాలు తెలిసిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.